శిలువ మీద 3 మేకులు కాదు, 4 మేకులు. ఒకటో మేకు ఎడం చేతి వైపు ఉన్న మేకు, రెండో మేకు కుడి చేతి వైపు ఉన్న మేకు, మూడో మేకు పాదాల మీద ఉన్న మేకు, నాలుగో మేకు. యేసయ్య శిరస్సు పైన, తలపైన ఒక బోర్డు ఉంచారు. ఆ బోర్డు ఏంటి? INRI. ఐ అంటే ఈసస్, ఎన్ అంటే నాజరేనస్, ఆర్ అంటే రెక్స్, ఐ అంటే ఐడోరియం. జీసస్ ద బోధకులు అనేవారు ఎవరైనా సరే, మన ముందు విశ్వాసులను కూర్చోబెట్టింది దేవుడు. ఆ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే పరలోక సంబంధమైన విషయాలను నేర్పించి, పరలోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్పించమని మన ముందు విశ్వాసులను కూర్చోబెట్టాడు దేవుడు. అది కాకుండా, ఉన్నది ఉన్నట్టు కాకుండా, పరలోక సంబంధమైన జ్ఞానము కాకుండా, మన సొంత తెలివితేటలతో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా బోధించి, తనకి ఇష్టమైన బోధను బోధించి జనాలను ఆకట్టుకోవాలి అని నువ్వు బోధిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది, బోధకులమైన మనకి కఠినమైన తీర్పు, రెండింతల తీర్పు ఉంది అని ఎరిగి బోధకులు కాకుండా ఉండుట మేలు అని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్యానికి నువ్వు భయపడాలి. దేవుడు మనం చెప్పే ప్రతి మాట వింటున్నాడు అని తెలుసుకొని దేవునికి భయపడాలి. అదే కదా దేవుని మాటకి భయము భక్తి కలిగి ఉన్నది అంటే. దేవుడు వినట్లేదు అనుకున్నావా మనం చెప్పే ప్రతి మాటలు? దయచేసి ఇలాంటి వ్యర్థమైన మాటలు చెప్పకుండా పరలోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్పించడానికి బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధించి వాళ్ళకు నేర్పించి వాళ్ళని ఆత్మీయంగా బలపరిచే బాధ్యత నీకు ఇచ్చినప్పుడు, ఆ సమయం నీకు ఇచ్చినప్పుడు దేవుని జ్ఞానాన్ని నేర్పించు. దేవుడు కూడా మెచ్చుకుంటాడు. అదే అంతే తప్ప వ్యర్థమైన బోధను బోధించి, వ్యర్థమైన ప్రేలాపనలు చెప్పి దేవుని ఉగ్రతకు గురి